హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నవంబర్ 5వ తారీఖు మంగళవారం రోజున నాగుల చవితి వస్తోంది. ఈ నాగుల చవితి రోజున కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు తొలగిపోవడానికి ఎలాంటి విధి విధానాలను పాటించాలి, ఈ రోజున ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగి రుణబాధలు తొలగి సంతాన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందో అలాంటి విధి విధానాలను గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మీరు ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ వేసి ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. పురాణాల ప్రకారం నాగుల చవితి రోజున నాగదేవతలు భూలోకంలోని పుట్టల నుంచి బయటకు వచ్చి తమను పూజించే భక్తులకు దర్శనమిస్తారని నమ్మకం. ఈ రోజున నాగదేవతలను పూజించడం వలన విషభయం తొలగిపోతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది. నాగదోషం ఉన్నవారు ప్రత్యేకంగా ఈ పూజని ఆచరించాలి. ముఖ్యంగా కాలసర్ప దోషం నుండి విముక్తిని పొందడాని కోసము నాగుల చవితి రోజున పూజ చేయడము చాలా ముఖ్యము. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్య ఉంటే దానినే కాలసర్ప దోషం అంటారు. ఈ దోషం ఉంటే గనుక అడుగడుగున ఇబ్బందులే ఎదురవుతాయి, మనశ్శాంతి ఉండదు. వ్యక్తిగత వృత్తి జీవితాలలో అన్నింటా ఆటంకాలే. వీటన్నింటి నుండి నివారణ కోసం నాగుల చవితి నాడు పాములను పూజిస్తారు. మరికొందరు తరచూ పాములు కలలో కనిపిస్తుంటాయి. ఆ కలలు మంచివా కాదా అన్న విషయం పక్కన పెడితే పదే పదే పాములు కనిపించడంతో భయపడుతుంటారు. అటువంటి వారు కూడా నాగుల చవితి రోజున నాగేంద్రుడిని పూజిస్తే భయపెట్టే కలలు ఆగిపోతాయని చెప్తున్నారు పండితులు. సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా భావించి పూజించే గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతిలో విశిష్ట లక్షణమని, అందులో భాగంగానే నాగదేవతని పూజిస్తూ వస్తున్నామని చెబుతారు. నాగుల చవితి రోజున నాగదేవతను పూజించే వారికి సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయని, రోగాల బారి నుండి విముక్తి లభిస్తుందని చెప్తారు. నాగుల చవితి నాడు నాగదేవతను శివభావంతో అర్చిస్తే ఆరోగ్యం కలుగుతుందని చెప్తారు. నాగుల చవితి రోజున ఉదయం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం వరకు పూజ చేయవచ్చు. అయితే ఉదయం చేసేటటువంటి పూజకు విశేష ఫలితాలు ఉంటాయి. పూజకు ముందుగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి ఉపవాసం ఉండి పూజ చేయాలి. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి తిథిని నాగుల చవితిగా జరుపుకోవడం అనాది కాలం నుండి వస్తున్న సాంప్రదాయం. ఈ నాగుల చవితికి ప్రధానంగా 2 పరిహారాలనైతే పాటించాలి. ఒకటి నాగదేవతల విగ్రహాల పరిహారం, 2 పుట్ట పరిహారం. ఈ 2 పరిహారాలను పాటిస్తే సకల శుభాలు కలుగుతాయి. నాగుల చవితి రోజున కార్తీక మాసంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలలో జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళాలి, లేదా నాగదేవతల విగ్రహాల దగ్గరకు వెళ్ళాలి. ఆ తర్వాత విగ్రహాలకి ఆవు పాలతో అభిషేకం చేయాలి. అంటే ఆ విగ్రహాల పైన ఆవు పాలను పోయాలి. ఆ తర్వాత నీళ్లతో శుభ్రంగా కడిగి ఆ నాగదేవతల విగ్రహాలకి పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టాలి. పత్తితో ఒక వస్త్రాన్ని తయారు చేసుకొని దానికి కుంకుమ అలంకరించి ఆ వత్తితో తయారు చేయబడిన వస్త్రాన్ని నాగదేవతల విగ్రహాలకు అలంకరించాలి. నాగదేవతల విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 వత్తులని వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ 9 వత్తులు 9 నాగదేవతలకు సంకేతం. 9 వత్తులు విడివిడిగా కానీ లేదా 9 వత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి కానీ నాగదేవతల దగ్గర దీపాన్ని వెలిగించాలి. అలాగే సువాసన కలిగినటువంటి పుష్పాలను నాగదేవతల విగ్రహాల పాదాల దగ్గర సమర్పించాలి. నైవేద్యంగా జిల్లేడు ఆకులో కానీ లేదా తమలపాకులో కానీ బెల్లం ముక్క ఉంచి సమర్పించాలి. ఇలా జంట నాగుల విగ్రహాలకు కానీ నాగదేవతల విగ్రహాలకు కానీ కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాగుల చవితి రోజున ఈ విధి విధానం పాటిస్తే మీ జన్మజాతకంలో ఉన్నటువంటి రాహుకేతు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. జన్మరాశి పరంగా ఏర్పడినటువంటి రాహుకేతు దోషాలు కూడా తొలగిపోతాయి. దీని వలన రాహుకేతువుల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. జాతకంలో కాలసర్ప దోషాలు గనక ఉంటే ఆ కాలసర్ప దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే అప్పుల సమస్యల నుండి బయటపడటానికి తరతరాలుగా వస్తున్న
సర్పశాపాలు పోగొట్టుకోవడానికి, పరిపూర్ణంగా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలన్నీ పోగొట్టుకొని మంచి ప్రయోజనాలు కలగటానికి కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఈ నాగుల చవితి రోజున పుట్టకు కూడా పూజ చేయాలి. అయితే ప్రత్యేకమైనటువంటి విధి విధానముతో పూజని చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. కార్తీక మాసం నాగుల చవితి రోజున పుట్ట దగ్గరకు వెళ్ళేటప్పుడు ముందుగా తలస్నానం చేసి నూతన దుస్తువులని ధరించి పుట్ట దగ్గరకు వెళ్ళి పసుపు కలిపినటువంటి నీటితో పుట్టను అభిషేకించాలి. అంటే నీళ్లలో పసుపుని కలిపి ఆ పసుపు నీళ్ళని పుట్టంతా చల్లాలి. ఆ తర్వాత కొద్దిగా బియ్యపు పిండి, కొంచెం పసుపు, కొంచెం కుంకుమని ఆ పుట్ట మీద చల్లాలి. అలా చల్లిన తర్వాత వీలైతే బియ్యపు పిండిలో కొద్దిగా ఆవు పాలలో బెల్లం తురుము కలిపి ఒక సర్పం ఆకారం వచ్చేలాగా తయారు చేసుకొని తమలపాకులో ఆ సర్పం ఆకారాన్ని ఉంచి పుట్ట పైన పెట్టి దానికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత పుట్ట చుట్టూ పుష్పాలని అలంకరించాలి. పుట్ట దగ్గర బియ్యం పిండితో ముగ్గును వేసుకొని అలాగే పుట్టపైన కూడా బియ్యం పిండితో చేసినటువంటి ఈ సర్పం బొమ్మని తమలపాకులో ఉంచి పుట్ట చుట్టూ పుష్పాలని అలంకరించిన తర్వాత పుట్ట చుట్టూరుగా 11 ప్రదక్షిణలు కానీ 21 ప్రదక్షిణలు కానీ లేదా 3 ప్రదక్షిణాలు కానీ చేయాలి. పుట్ట దగ్గర కొద్దిగా ఆవు పాలు పోసి చలిమిడి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ప్రదక్షిణలు పూర్తి అయిన తర్వాత ఆ పుట్టపైన ఉన్నటువంటి పుట్టమన్ను మీ నుదుటన కంఠము భాగాన ధరించాలి. అలా ధరించేటప్పుడు పుట్టమన్నుతో పాటుగా పుట్టపైన ఉన్నటువంటి కుంకుమని కొద్దిగా తీసుకొని నుదుటన కంఠము భాగాన ధరించాలి. ఇలా పుట్టకు ప్రత్యేకమైన పూజ చేయడం వలన తరతరాల నుండి పట్టి పీడిస్తున్న నాగశాపాలన్నీ తొలగిపోతాయి. దానితో పాటుగా రుణబాధలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి సందర్భంగా ఈ నాగదేవతల విగ్రహాల పూజ, పుట్ట పూజ ఈ రెండింటిని కానీ దీనిలో ఏ ఒక్క పూజనైనా చేసుకొని సర్పదేవతల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. నాగుల చవితి నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి రెడ్ కలర్ దుస్తులను ధరించి ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకుని పూజ గదిలో కలశాన్ని ఏర్పాటు చేసి దానిపైన రెడ్ కలర్ వస్త్రాన్ని వేసుకొని నాగేంద్ర స్వామి ప్రతిమను కానీ లేదా చిత్రపటాన్ని కానీ పడగను కానీ పెట్టి పూజ చేసుకోవాలి. పూజకు ఎరుపు రంగు పూలని ఉపయోగించాలి. స్వామి దీపారాధనకు నువ్వుల నూనెను మాత్రమే వాడాలి. ఇంట్లో పూజ ముగించిన తరువాత పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోయాలి. పుట్ట దగ్గర దీపం వెలిగించి పూజ చేయాలి. పూజ పూర్తి చేసిన తరువాత పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి. నాగుల చవితి రోజున నాగదేవతకు పంచామృతాలతో అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఖచ్చితంగా సిద్ధిస్తాయని చెప్తారు. నాగుల చవితి రోజున ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఉప్పు, ఆవు మూత్రం నీళ్లలో కలపండి. ఈ నీటితో ఇంటిని శుభ్రపరిచి తర్వాత ఇల్లంతా ధూపం వేయాలి. బంగారం లేదా వెండి లేదా రాగితో తయారు చేసినటువంటి పాము ఆకారానికి లేదా పిండితో తయారు చేసినటువంటి పాము ఆకారానికి అభిషేకం నిర్వహించాలి. ఈ సందర్భంగా నవనాగ నామస్తోత్రం పఠించాలి. సర్ప సూక్తంతో పాటుగా పరమేశ్వరుడిని పూజించండి. గాయత్రి మంత్ర జపం చేయండి. జంట పాములకు పచ్చిపాలతో అభిషేకం చేసి చలిమిడి నైవేద్యంగా సమర్పిస్తే సర్పదోష ప్రభావం తగ్గుతుంది. ఇంట్లో పూజ అయిన తరువాత శివాలయానికి వెళ్ళి కొద్దిసేపు సేవ చేయండి. నాగుల చవితి నాడు చేయవలసిన పనులు: సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి, శుభ్రంగా స్నానం చేయాలి, శుభ్రమైన దుస్తువులు ధరించాలి, ఉపవాసాన్ని పాటించాలి. నాగుల చవితి నాడు చేయకూడని పనులు: నేలని త్రవ్వకూడదు, పుట్టలను పాడు చేయకూడదు, మాంసాహారం తినకూడదు, పాములను హింసించకూడదు, మద్యపానం చేయకూడదు. వ్యవసాయ పనులు చేసేవారు కూడా ఈ రోజున పొలాల్లో పనిచేయరు. నాగలని అస్సలు వినియోగించరు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.